ఇది చాలా పెద్దైన జంక్షన్ ఇక్కడ ఉప్పల్ దగ్గర. అందుకోసం ఇక్కడ స్కై వాక్ అనేది నిర్మించడం చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. అందుకని ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా స్కై వాక్ చేయడం వల్ల జనాలకు ఈ సైడ్ నుంచి మైండ్ బ్లోవింగ్ వ్యూ అయితే మన ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ లుబెన్బర్గ్లో లేకపోతే యూరోప్ కంట్రీలో ఉన్నట్టుగానే ఉంటుంది. అండ్ చూడండి, ఈ సౌకర్యంతో పాటు 3 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. త్రివర్గ సమావేశ మందిరాలు, ఈ సచివాలయ నిర్మాణానికి ప్రధాన స్మారకం ఎత్తు 150 అడుగులు కాగా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని 2023 ఏప్రిల్ 14న ప్రస్తుతానికి ఉప్పల్ స్కై వాక్ మీద ఉండి మనం మొత్తం వ్యూ చూస్తూ ఎంజాయ్ అవుతున్నాం అన్నమాట. ఇదే అన్నమాట ఉప్పల్ స్కై వాక్. అంటే 660 మీటర్స్, అంటే దేశంలో అతి పొడవైన మన స్కై వాక్ అన్నమాట. ఇది చాలా పెద్దైన జంక్షన్ ఇక్కడ ఉప్పల్ దగ్గర. అందుకోసం ఇక్కడ స్కై వాక్ అనేది నిర్మించడం చాలా ఇంపార్టెంట్ అనుకున్నారు. సో చూడండి, ఇక్కడ మెట్రో కూడా వస్తుంది పైన. వావ్, సూపర్. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మెట్రో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ అనేది. ఎక్సలెంట్. సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఓకే గైస్, చూసారుగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ, లొకేషన్. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఉప్పల్లో స్కై వాక్ అని ఉంది, నాకు అస్సలు తెలియదు అనమాట. మెట్రో స్టేషన్కి వెళ్తుంటే మనకు ప్రత్యక్షం అవ్వడం కనబడుతుంది. బట్ రీసెంట్లీగా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు లాస్ట్ కూడా వచ్చాను, ఐ థింక్ మేబీ లాస్ట్ ఇయర్ వచ్చాను. అప్పుడు లేదనమాట అప్పుడు. సో అప్పుడు ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉండింది. బట్ స్కై వాక్ అనేది తెలియదు అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఇక్కడ సినీ పోలీసు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మేబీ 1 month or 2 months మేబీ గూగుల్లో సెర్చింగ్ చేస్తే మనకు మొత్తం డీటెయిల్ కనపడుతుంది అనమాట. అండ్ 660 మీటర్స్ లాంగ్ అంట ఇది. సో దేశంలో కల్లా అతిపెద్ద పొడవైన స్కై వాక్ అనమాట. చాలా గర్వంగా ఉంది. చూడండి స్కీనరీ ఎలా ఉందో. అండ్ ట్రైన్ కూడా వస్తుంది చూడండి, మెట్రో వస్తుంది చూడండి నా బ్యాక్గ్రౌండ్లో. చూడండి, యాక్చువల్లీ నేను మెట్రో వెళ్ళడానికి ఇట్లా వస్తుంటుంది. నాకు ఇదేదో ఒక వెరైటీగా అవపొచ్చింది అనమాట. ట్రైన్ వెళ్ళిపోతుంది. అండ్ ఉప్పల్ అనేది చాలా పెద్ద జంక్షన్ కూడలి అనమాట. ఇక్కడ ఎక్కువ ప్యాసింజర్స్ కస్టమర్లు ఇట్లా దాటుకోవడంలో, క్రాసింగ్ అవడంలో ఇక్కడ యాక్సిడెంట్ కూడా జరుగుతుంటాయంట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వము ఈ విధంగా ఇక్కడ ఈ స్కై వాక్ అనేది బాగా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఐ థింక్ ఎగ్జిట్లు 6 లేదా 7 ఎగ్జిట్స్ ఉన్నాయి. అంటే ఏ సైడ్కి వెళ్ళే వాళ్ళు ఆ సైడ్ దిగి వెళ్ళిపోవచ్చు అనమాట, కష్టం లేకుండా. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇదే అనమాట మన మెట్రో, ఉప్పల్ మెట్రో ఇదే అనమాట. అండ్ కింద చూడండి ఎంత బిజీ, ఎంత క్రౌడింగ్, మొత్తం వెహికల్స్ అన్నీ చిన్నవి పెద్దవి. సో అందుకోసమే వీటిని అన్ని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం ఈ విధంగా స్కై వాక్ చేయడం వల్ల జనాలకు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి వేరే వెళ్ళే వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం కలగకుండా అందులో బ్యూటిఫుల్గా ఈ వ్యూ చూసుకుంటూ చాలా ఎంజాయ్గా చేయవచ్చు అనమాట. చూడండి ఎంతగానో ఉంది. ఫుల్ అంటే ఈవినింగ్ అండ్ మామూలుగా ఆఫ్టర్నూను అండ్ తర్వాత వచ్చేసి జాబ్కి వెళ్ళే టైంలో సమయాల్లో, డ్యూటీకి వెళ్ళే సమయాల్లో చాలా రద్దీగా ఉంటుంది ఇది ఉప్పల్ అనేది. చాలా ఇదంతా జంక్షన్ అనమాట. ఇది పెద్ద ఐ థింక్ 4-5 పాయింట్స్ ఇక్కడ మీట్ అవుతాయి అన్నమాట. సో పబ్లిక్ వచ్చేసి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ క్రాస్ అయితే చూడండి. మళ్ళీ మెట్రోలు అనేవి ఎక్కువ తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ ఈ సైడ్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం మెట్రోలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఉప్పల్ మెట్రో ఇది. సో డైరెక్ట్గా ఇలాగే వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ 2 ఉన్నాయి ఇక్కడ. వ్యూ అయితే అదిరిపోయింది అనుకోండి. మైండ్ బ్లోవింగ్ వ్యూ అయితే మన ఇక్కడ ఉప్పల్ స్కై వాక్ నుండి మెట్రో అనమాట. ట్రైన్ వచ్చినా కనబడదు మనకు, పూర్తిగా మనం దాని కిందనే ఉన్నాము. ఇక్కడ మీరు ఉప్పల్ మెట్రో పేరు కూడా ఇక్కడ చూడొచ్చు.
సో ఈ విధంగా మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడే టైం వచ్చేసి ఎక్కువ అవ్వలేదు, ఇంకా ఇప్పుడు సమయం చూడొచ్చు అనమాట. 5:45 అవుతుంది. ఇంకా 6, 7, 8 ఆ టైంలో మీరు ఇంకా ఊహించుకోండి. ఆ టైంలో వచ్చేసి ఇక్కడ క్రౌడింగ్ ఏ స్థాయిలో ఉంటుందో. నిజంగా చాలా మంచి లేట్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలా మంచి నిర్ణయాలు. ఇది ఒక్కటే కాదు, మన హైదరాబాదు, ఇంత పెద్ద హైదరాబాదు మహానగరంలో అనేకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ ప్రమాణ స్థాయిలో ఈ విధంగా మొత్తం డెవలపింగ్ చేసుకుంటూ పోతున్నారు 1 by 1. నిజంగా ఇది మొత్తం కనపడేది మొత్తం వచ్చేసి స్కై వాకే అండ్ ఎగ్జిట్. అది ఎగ్జిట్ అనుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఎంటర్ అనుకోవచ్చు, లేకపోతే ఇది ఎగ్జిట్ అనుకోవచ్చు, అది ఎంటర్ అనుకోవచ్చు. ఏదైతేనేమి ఉప్పల్ మెట్రో చూడండి ఇక్కడ. నిజంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే మైండ్ బ్లోవింగ్ అనుకోండి. చాలా బాగుంది. కేవలం ఎటువంటి ఆల్రెడీ మార్నింగ్ చూపించాను కదా మన సెక్రటరియట్, సేమ్ ఏదైనా ఉండేది ఒక ప్యాలెస్. అంటే ఏదో మనం ఒక జూబన్బర్గ్లో లేకపోతే యూరోప్ కంట్రీలో ఉన్నట్టుగానే ఉంటుంది. అండ్ చూడండి మెట్రోలు అయితే ఎన్ని ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ మెట్రోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎగ్జిట్లు చాలా ఉన్నాయి, ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్స్ చాలా ఉన్నాయి. ఏ సైడ్గా వెళ్ళాలనుకున్న పబ్లిక్ మొత్తం ఇక్కడ ఏదైనా దొంగతనాలు అవి జరగకుండా ఉండేది కూడా కెమెరాస్ కూడా ప్రతి 1, 2 కాదు చూడండి. ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక 2 కెమెరాలు, ఇక్కడ 2 కెమెరాలు, ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక 2 కెమెరాలు చూడండి, ఇక్కడ ఒక 2 కెమెరాలు. అంటే దగ్గరే మొత్తం నెంబర్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. అంటే 660 మీటర్ల కోసం మేబీ మోర్ దెన్ 1000 కెమెరాస్ ఉన్నాయన్నమాట. ఓన్లీ పబ్లిక్ ఇక్కడి నుంచి క్రాసింగ్ అయ్యేదానికి స్కై వాక్ మాత్రమే కాదండి, లిఫ్ట్ అయితేనేమి కూర్చుండే దానికి పబ్లిక్ కొంత దూరం నడిచి అలసిపోతారు కదా, అటువంటి వాళ్ళకి మొక్కలు కూడా ఉంచడం జరిగింది. అండ్ దీన్ని ఒక బ్యూటిఫుల్గా చూడండి. మళ్ళీ నా బ్యాక్గ్రౌండ్లో చూసాం కదా ఈ విధంగా. అండ్ లిఫ్ట్ ఒకటి కాదు 2 కాదు చాలా ఉండే లిఫ్ట్స్. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ప్రతి ఐ థింక్. అండ్ ఇక్కడ చూడండి మెట్రో ఉంది చూడండి. ఇక్కడ మెట్రోలు అయితే నెంబర్ ఆఫ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడండి జనాలు పబ్లిక్ కూర్చున్నాను చూడండి. మొత్తం ఈ విధంగా ఒక చోటే కాదు, 1, 2, 3, 4, 5 చోట ఉన్నాయన్నమాట. ఈ లిఫ్ట్లు కేవలం వికలాంగుల వాళ్ళ కోసం యూజ్ చేసుకోవడానికి మాత్రమే పెట్టారు, బట్ పబ్లిక్ మొత్తం యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి చూడండి, కెమెరాలు ఉన్నాయి. అండ్ మెట్రోస్ అయితే వాటికి ఏ మాత్రం రెస్ట్ లేదు, తిరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా కిందికి వచ్చేసాను మన స్కై వాక్ నుండి. అండ్ కింద కూడా ఒకసారి ఒక లుక్ వేయండి ఎలా ఉంది అనేది. పూర్తిగా కిందికి వచ్చేసాను. ఇక్కడ గ్రాస్ అండ్ పైన చూడండి స్కై వాక్ ఈ విధంగా. పైన సిస్టర్ చూడండి, పాప మా సిస్టర్ నేను వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చేసారు, ప్లీజ్ ఐ వాంట్ యువర్ వీడియో అని. ఓకే, సో ఈ విధంగా ఉందండి. సో ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం ఇది వచ్చేసి మన భారతదేశంలోకెల్లా అతి పొడవైన స్కై వాక్ అనమాట. స్వాగతం మరియు సుస్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిపాలనా కార్యాలయం. 2022 సెప్టెంబర్ 15న దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనే పేరు పెట్టబడింది. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని 2022 సెప్టెంబర్ 15న
మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేయగా 28 ఎకరాలలో అంటే 10.51.676 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో 26 నెలలలో 265 అడుగుల ఈ భవనం ఎత్తున నిర్మించబడింది. ఈ నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణం 2021 జనవరిలో ప్రారంభించబడింది. 12 అంతస్తుల భవనంలోనే 6వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలు, 2 నుంచి 5 అంతస్తుల్లో 16 మంది మంత్రుల కార్యాలయాలు, 1, 2 అంతస్తుల్లో సాధారణ పరిపాలన ఆర్థిక శాఖల కార్యాలయాలు, 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల వాహనాలకు వేరువేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమైంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. భవనం పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేశారు. దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడిన ఈ సచివాలయంలో మంత్రుల పేషీల్లోనూ ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారం నిర్మించారు. మొత్తం 28 ఎకరాలున్న ఈ స్థలంలో సచివాలయం కోసం 20% స్థలాన్ని మాత్రం వినియోగించారు. ఈ సచివాలయంలో 6 అంతస్తులో పాలనా విభాగాలు ఉన్నాయి. 6వ అంతస్తులో సీఎం కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశం మందిరం, మరో పెద్ద హాల్స్, 2 అంతస్తుల నుంచి మంత్రుల కార్యాలయాలు, మొదటి 2వ ఫ్లోర్లో సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. కొత్త సచివాలయంలో 59 మంది ముఖ్య కార్యదర్శులకు ప్రత్యేకంగా ఛాంబర్లతో పాటు పేషీలు, 36 మంది అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులకు ఛాంబర్లు, అటాచ్డ్ టాయిలెట్లు, పేషీలు, 53 ఉప కార్యదర్శులు, 118 మంది సహాయక కార్యదర్శకులు, ఛాంబర్లు, 1158 మంది సెక్షన్ అధికారులు, సహాయక అధికారులు పనిచేసేందుకు పెద్ద హాలును ఏర్పాటు చేశారు. సచివాలయ నిర్మాణ పనుల్లో 2200 మంది సిబ్బంది పనిచేశారు. సచివాలయ భవనం పైన 4 రకాలైన 34 డోమ్స్ను ఏర్పాటు చేశారు. ఈ డోమ్లను ABCDలుగా వర్గీకరించారు. ఈ డోమ్ల నిర్మాణానికి 90 టన్నుల వరకు ఐరన్ ఉపయోగించబడిందని అంచనా. ఈ సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్ పొన్ని కాన్సెస్సోవో అనే ఆర్కిటెక్ట్లు పనిచేశారు. నిజామాబాదులోని కాకతీయుల కాలం నాటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రసాదాల్లోనే శైలు, అక్కడి గోపురాలు, గుజరాత్లోని సారంగాపూర్లో ఉన్న హనుమాన్ దేవాలయ శైలిల ఆధారంగానే ఈ భవనపు గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన స్మారక భవనం ఇది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హుసేన్ సాగర్ సమీపంలోనే జలదృశ్యంలో 177.50 crore రూపాయలతో ఈ భవనం నిర్మించబడింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించబడడం దీని యొక్క ప్రత్యేకత. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా మన 2023 జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొట్టమొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించారు. 2017లో దీనికి శంకుస్థాపన చేశారు. ప్రమిదల వెలుగుతున్న దీపంలా ఇది నిర్మించబడింది. ప్రధాన స్మారకం ఎత్తు 150 అడుగులు కాగా దీపం ఎత్తు 26 మీటర్లు ఉంది. ప్రమిద కాటన్ స్టీల్తో స్టీల్ రంగులో ఉండగా దీని అగ్ని రంగులో పత్తి వెలుగుతున్న ఆకారంలో మాత్రమే ఉంటుంది. దీనిపై లైటింగ్ వేస్తారు. ఈ ప్రాంగణంలో ఫౌంటైన్ల మధ్య బంగారు పూత పూసిన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. 42 మీటర్ల ఎత్తులో 2.88 లక్షల చదరపు అడుగుల 3.29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం అంతటా ఏసీ సౌకర్యంతో పాటు 3 లిఫ్ట్లు కూడా ఉన్నాయి. రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న ఈ భవన నిర్మాణంలో రోజు 200 మంది వరకు పనిచేస్తున్నారు. 2023 మార్చి 10న
అమరులకు గౌరవ సూచకంగా కొవ్వొత్తులు దీపాలు వెలిగించడం అనే ఆనవాయితీకి అనుకూలంగా సీఎం కేసీఆర్ వెలుగుతున్న దీపం ఆకృతి గల ఈ నిర్మాణాన్ని ఎంపిక చేశారు. చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకుండా ఉండేలా ఇది డిజైన్ చేయబడింది. షఫ్ మెటీరియల్ సపోర్టింగ్ జీఆర్సీ ఫైబర్ రీఇన్ఫోర్స్ కాంక్రీటు షీట్లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. 1200 టన్నుల స్టీల్తో మొదటి నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి నిర్మాణం జరిగింది. పైన 54x37 మీటర్ల ప్రమిద, ఈ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున వెలుగుతున్న జ్యోతి ఏర్పాటు చేయబడింది. ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 3వ అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించడం, అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు. వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ స్టాచ్యూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన ఈ స్మృతి వనంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భూమి నుండి 175 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్మృతివనం అన్నమాట ఇది. 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు 50,000 మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.